ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారు? ఇలాగున మీ అందరితో మాట్లాడడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వింటారు కదా. పరిచర్య ప్రారంభంలో అక్కడక్కడ సువార్త నిమిత్తమై సాక్ష్యం పంచుకోవడానికి, ఆరాధన నడిపించడానికని ఆహ్వానాలు వస్తే బైక్ మీదే వెళ్తుండేవాడిని. భుజానికి నా కీబోర్డ్ తగిలించుకొని వెనకాల వ్యక్తిని కూర్చోబెట్టుకొని బైక్ మీదే ఎంత దూరమైనా వెళ్తుండేవాడిని. అలాగే ఓ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి సువార్త కూడికలో సాక్ష్యాన్ని పంచుకోవడానికి వెళ్ళాను. అద్భుతంగా కూడిక జరిగింది. తిరుగు ప్రయాణంలో భయంకరమైనటువంటి వర్షం, ఎక్కడ ఆగడానికి ఇసుమంతైన చోటు లేదు. అలాగే ఆ వర్షంలో ప్రయాణం చేస్తూ వస్తున్నాం. నా గుండెల్లో పిడుగు పడ్డట్లయింది. చాలా భయం వేసింది. ఎందుకంటే కీబోర్డ్ వర్షానికి తడుస్తుంది. ఆ కీబోర్డ్ కోసం అని ఏడాది కాలం ప్రార్థన చేశాం. ఏడాది కాలం దేవుని సన్నిధిలో ఎంతో మొరపెడితే దేవుడు తన విశేషమైన కృప ద్వారా ఆ కీబోర్డ్ని ఇచ్చారు. ఆ కీబోర్డ్ తడిసిపోతుంది. ఏం చేయాలో ఏం పాలుపోలేదు. భారాన్నంతా దేవుని మీద వేసి అలాగే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కీబోర్డ్ అంతా జాగ్రత్తగా తుడిచి కాసేపు అయ్యాక ఆన్ చేస్తే ఆశ్చర్యకరంగా కీబోర్డ్ పనిచేస్తుంది. దేవుని యొక్క విశేషమైన కాపుదల, దేవుని యొక్క మహోన్నతమైన కృప, ఏ పాటి నష్టం కూడా కలగకుండా దేవుడు క్షేమంగా ఇంటికి చేర్చాడు. అది మొదలుకొని 4-వీలర్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఇలాగే బయటికి దేవుని పని నిమిత్తమై వెళ్ళి రావాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాతో కూడా ఇలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్తే అవి పాడవకూడదు కదా. సో ఒక మంచి కారు ఉంటే గనక దాంట్లో వీటన్నిటిని పెట్టుకొని చక్కగా వెళ్ళి రావచ్చు అని 4-వీలర్ కోసం ఎంతగానో ప్రార్థన చేశాం. అనతి కాలంలోనే దేవుడు మా ప్రార్థన ఆలకించాడేమో. కొద్ది రోజులకే ఓ సహోదరి మా ఇంటికి వచ్చింది. వచ్చి కొంత మొత్తాన్ని చేతిలో పెట్టింది. ఆవిడ కానుకగా ఇచ్చినటువంటి ఆ డబ్బును చూడగానే నాకు భయం వేసింది. అసలు నేను యాక్సెప్ట్ చేయలేను, దీన్ని మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అన్నట్లుగా నేను కాస్త ప్రెషర్ పెట్టాను. కానీ ఈ కానుకను మీరు స్వీకరించకపోతే నా ఆశీర్వాదానికి మీరు అడ్డు చెప్తున్నట్లు అవుతుంది. ఇది నా సొంతంగా నేను ఇవ్వట్లేదు, ప్రభువు నడిపింపును బట్టి ఇస్తున్నానని కొంత మొత్తాన్ని కానుకగా ఇచ్చింది. ఆ కానుకతో నా లైఫ్లో మొట్టమొదటి కార్ని సెకండ్స్లో నేను కొన్నాను. ఆ కారులో ఎంతో విస్తృతమైన పరిచర్య, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయటం కానీ, అనేకమైన సభలకు ఆ కారులో వెళ్ళటానికి దేవుడు ఎంతో విశేషమైన కృప చూపించాడు. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, అప్పుడు మా పరిస్థితి కనీస వసతులకు కూడా కన్నీరు విడిచి దేవుని యొక్క కృపను బట్టి మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒక కారు కొనుక్కోగలిగాం. ఆ కార్ ద్వారా విస్తృతమైన పరిచర్య చేయగలిగాము అని అంటే అది దేవుని యొక్క కృప. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాయబడి ఉందండి. ఈరోజు మనం జరిగించాల్సిన పనికి ఏదైతే కొదువగా ఉందో ఆ కొదువను తీర్చుట మన దేవుని వశం. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు భోగేచ్ఛల నిమిత్తమే కాక దేవుని మహిమ కొరకై, ఆయన ఉద్దేశితమైనటువంటి పని సఫలం కావడం కొరకై మనం ఏం అడిగినా సరే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన నెరవేరుస్తారు. మనలో చాలామంది వారి జీవితంలో కొదువైన విషయాలను బట్టి ముందుకు సాగలేరు. కానీ సమస్తాన్ని సమకూర్చే దేవుడు మనకున్నాడన్నటువంటి విషయాన్ని మర్చిపోకండి. నీ ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడన్న సంగతిని గుర్తించి మొదట ప్రార్థనలో పోరాడండి. దాని ఫలాన్ని అనుభవించి సంతోషంగా ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ.